నమస్కారం ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఫైనల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంటెంట్ ద్వారా అయితే మేము ముంగట్కి వచ్చేసినాను. షార్ట్ వీడియోస్ అన్ని ARK ప్రాపర్టీస్ అనే ఛానల్లో వస్తాయి. ఇప్పుడైతే మనం గోల్డ్ స్క్వేర్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వైల్డ్ వుడ్స్ ఫామ్ ల్యాండ్ వెంచర్కి అయితే వచ్చేసినాం. డీటెయిల్స్ మీకు చెప్పే ముందు మీకు రూట్ చూపిస్తాను. అట్లనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి నాకు. చలో మనం అయితే రూట్ చూసుకుందాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 129 కిలోమీటర్స్, 2.5 hours డ్రైవ్. సో సంగారెడ్డి కంటే ముందు IIT హైదరాబాద్ కంది దగ్గర మనకు డైవర్షన్ ఉంటుంది. హైదరాబాద్ ఇందోర్ ఎకనామిక్ కారిడోర్, ఇది కొత్త 4-lane ఎక్స్ప్రెస్ హైవే. మనకు బ్రిడ్జ్ పై నుంచి అయితే లెఫ్ట్ సైడ్ లో IIT హైదరాబాద్ క్యాంపస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ క్రాస్ అయిపోయిన తర్వాత మనకు రైట్ సైడ్లో JNTU సుల్తాన్పూర్ క్యాంపస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1 hour డ్రైవ్ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది. సో బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత నెక్స్ట్ టోల్ గేట్ కంటే ముందు మనం లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత సో ఇదే రూట్ స్ట్రేట్ మనకైతే కంటి మండలంకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ మన సైనేజ్ బోర్డ్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో మనకైతే లిటిల్ స్టార్ స్కూల్ ఒకటి ఉంది. లెఫ్ట్ సైడ్లో అయితే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. తర్వాత మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నది. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి భీమ్రా విలేజ్. అక్కడ నుంచి మనం 1 kilometer ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ టర్న్ తీసుకోవాలి. సో 270 acresలో అయితే వీళ్ళు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ నుంచి ముందు వరకు అయితే వస్తున్నారు అనమాట ప్రాజెక్ట్ డెవలప్మెంట్. ప్లాంటేషన్ కూడా చూడొచ్చు. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ అలాట్. నమస్తే అందరికీ. గోల్డ్ స్క్వేర్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 270 acresలో అగ్రో ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరలో నారాయణఖేడ్కి అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. లోపలికైతే పోదాం. లోపల వి నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారనమాట. సార్తో మాట్లాడదాం. ఎవరైతే మన కస్టమర్స్ వస్తారో వాళ్ళకి ఇక్కడ ఇట్లా టెంట్ టైప్ అయితే సెటప్ చేస్తున్నారు. అండ్ చిన్న గోశాల కూడా డెవలప్ చేస్తున్నారు. అక్కడ చూడొచ్చు గోశాల ఉంది, పక్కన నర్సరీ ఉన్నది. అట్లనే చాలా రకాల ప్లాంట్స్ కూడా పెట్టినారు అనమాట. సో ఏమేమి ప్లాంట్స్ పెట్టినారు, ప్లాట్ సైజ్ ఎంత ఉంది, కాస్ట్ ఎంత ఉంది, అవన్నీ కనుక్కుందాం. చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. లోపలికైతే పోదాం. లోపలికి వెళ్ళి సార్తో అయితే మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? సార్తో మాట్లాడి ఇంకా విషయాలు తెలుసుకుందాం. మనం స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్ స్ట్రేట్ టు ది పాయింట్. ఎంత కాస్ట్ ఎంత? ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 rupees per square yard సార్. 1000 rupees. ఓన్లీ 1000 rupees per square yard. ఓకే, నేను చెప్పినా కదా చాలా తక్కువ రేట్లో ఇక్కడ మనకు ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. ఓన్లీ 1000 rupees per square yard. లొకేషన్ ఎక్కడ సార్? ఈ లొకేషన్ వచ్చేసి ఇది నారాయణఖేడ్ దగ్గరలో కంటి మండల్ సార్. ఇది ఓకే, ఈ కంటి మండల్లో భీమ్రా విలేజ్. ఓకే సార్, మన వైల్డ్ వుడ్ వెంచర్ లో స్పెషాలిటీ ఏంటి? మనం ఇక్కడ మెయిన్ వచ్చేసి మెయిన్ రోడ్ 40 feet రోడ్, 30 feet రోడ్ ఇస్తున్నాం సార్. తర్వాత ల్యాండ్ ఫెన్సింగ్ చేస్తున్నాము, డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాము, బోర్వెల్, వాటర్ స్టోరేజ్, ఇవన్నీ. దీంతో పాటు ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నాం. ఓకే, క్లబ్ హౌస్ తో పాటు ఇంకేం ఉన్నాయి? క్లబ్ హౌస్ తో పాటు ట్రెక్కింగ్ చేస్తున్నాం సార్. ఓకే, మడ్ బాతింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఓకే, గోశాల ఇస్తున్నాం మనము. ఓకే సార్, ప్లాంటేషన్ లో ఏమేమి చెట్లు పెడుతున్నారు సార్? ప్లాంటేషన్ లో వచ్చేసి మనము మెయిన్ గా శ్రీగంధం మొక్కలు, మహాగని మొక్కలు పెడుతున్నాము. అది మీకు దగ్గర నుండి చూపిస్తాను. దీంతో పాటు ఇంటర్నల్ క్రాప్ పెడుతున్నాం. ఇంటర్నల్ క్రాప్ వచ్చేసి మునగ, అంజీరా, ఓకే, మనం మళ్ళీ కూరగాయల చెట్లు, పండ్ల చెట్లు, ఇవన్నీ పెడుతున్నాం సార్. ఓకే, నేను మీ బ్రౌచర్ చదివినాను సార్. ఫామ్ ల్యాండ్ అంటున్నారు. కస్టమర్ గా మనం ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటున్నారు కదా. ఓకే, అయితే ఇక్కడ మనం అగ్రికల్చర్ ల్యాండ్ లాగా మీకు కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాము. సో కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు కూడా ఒక ఫార్మర్ లాగే. సో ఫార్మర్ కి ఏ ఫెసిలిటీ ఇస్తున్నారో అవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి వస్తుండే సార్. రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మీకు వర్తిస్తాయి. పట్టా పాస్బుక్ కూడా వస్తుంది. ఓకే, సో అంటే స్టేట్, సెంట్రల్ రెండు సైడ్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు కిసాన్ సమ్మాన్ యోజన నిధి అని చెప్పి వస్తుంది. అది కూడా మీకు వర్తిస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మన ప్లాట్ తో పాటు మనకి ఆప్షన్స్ కూడా. సార్ ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ మీరు మీ 605 square yards లో మీరు కూడా 500 SFT లో మీరు కాటేజ్ కట్టుకోవచ్చు సార్. మీరు వీకెండ్స్ లో, మంత్ ఎండింగ్స్ లో కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు ఇక్కడ మీ సొంత కాటేజ్ లో మీరు ఉండొచ్చు. ఓకే, మీ పిల్లలతో పాటు మీరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్, ఈవెంట్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు సార్. ఓకే సార్, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ వచ్చి కస్టమర్ ఫ్లాట్ నచ్చిన తర్వాత 50,000 అడ్వాన్స్ పేమెంట్ కడితే మీకు ఫ్లాట్ అలాట్మెంట్ చేస్తాం సార్. ఓకే, ఆ తర్వాత మీకు 45 days టైం ఇస్తాము. 45 days లో మీరు మిగతా పేమెంట్ కట్టుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఓకే, సో రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది సార్? రిజిస్ట్రేషన్ ఇక్కడే కంటి మండల్లోనే. ఓకే, డాక్యుమెంట్స్ అవన్నీ మీరే చూసుకోవడం? అవన్నీ మేమే చూస్తాం సార్. డాక్యుమెంటేషన్, రైతు బంధు, రైతు బీమా వచ్చేటంతే మేమే చూస్తాం. ఓకే, సో చలో సార్ మన వెంచర్కి వెళ్దాం. మొత్తం మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో అవన్నీ మాకు చూపెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. చలో సార్, వెళ్దాం.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ల్యాండ్స్కేప్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అసలు నేను ఎక్కడనో వేరే స్టేట్కి పోయినట్టు అనిపిస్తున్నది. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ వ్యాలీ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కాటేజెస్ చేస్తున్నాం సార్. ఈ డౌన్ ఏరియా చేసేసి మనము ఇట్లా దాని సైడ్ పిల్లర్ లాగా వేసేస్తాము, దీన్ని లెవెల్ చేస్తాము. ఓకే. అలా మీకు ఇలా కిటికీ తెరిచి చూస్తే అలా డౌన్ కనబడుతుంటది. ఓకే ఓకే. ప్లస్ ఇక్కడ ఇటు చూస్తే మళ్ళీ ఇటు హైట్ కనిపిస్తుంది, అంటే టోటల్లీ వ్యాలీ లాగా కనబడుతుంటుంది. ఓకే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. వింటర్లో వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి పైనకి వెళ్ళి వ్యూ సమ్మర్లో కూడా మనకు చాలా కూల్ ఉంటుంది సార్. ఇది మన హైదరాబాద్ కంటే కూడా ఒక 2 degrees తక్కువ ఉంటుంది ఇక్కడ మనకి ఉష్ణోగ్రత. ఒకసారి పైనకి వెళ్దాం రండి సార్. సుమారు ఎన్ని కిలోమీటర్స్, ఎంత టైం పడుతుంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి? జస్ట్ 2.5 hours లో వచ్చేస్తాం సార్. 2.5 hours. ఓకే. హైవే రోడ్ పెద్దగా అయిపోయింది ఇప్పుడు. నాందేడ్ హైవే కొత్తగా రోడ్ పడ్డది, మీరు ఇందాక చూసారు కదా. ఓకే. నాందేడ్ హైవే ఉంటుంది. చాలా జర్నీ చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఓకే. ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు మన ఏరియాలో. చాలా తొందరగా జర్నీ కంప్లీట్ ఓకే సార్. ఇప్పుడు అయితే 270 ఎకరాలు అంటున్నారు కదా, సో ఎంతవరకు మనకు వర్క్ అయిపోయింది? ఇప్పుడు 270 ఎకరాల్లో ఫస్ట్ 50 acres అయిపోయింది సార్. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా 50 acres సోల్డ్ అవుట్ సార్. ఓకే. ఫ్యూచర్ లో మనం కాటేజ్ కడితే మీరు విండో ఓపెన్ చేయగానే మీకు వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది మన తెలంగాణలోనే ఉన్నది అనమాట. ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం మనం? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అవును సార్. ఇప్పుడు మీరు ఎక్విప్మెంట్స్ అన్ని మీవేనా? ట్రాక్టర్స్, జేసీబీలు అన్ని? అందుకే మన ఇవన్నీ, అందుకే కంపెనీ దానిపైన గోల్డ్ స్క్వేర్ గ్రూప్ అని రాసి. హైదరాబాద్ లో ఎక్కడ ఉంది మన ఆఫీస్? హైదరాబాద్ లో మనకు మియాపూర్లో ఆఫీస్ ఉంది సార్. మియాపూర్ చౌరస్తా దగ్గర బొమ్మరిల్లు రెస్టారెంట్ అని ఉంటుంది. ఓకే. దానికి ఆనుకొని పక్కనే మనకు ఆఫీస్ ఉంటుంది. ఓకే. సో సార్ ఇంకోటి, మరి సైట్ కి రావాలంటే ఎట్లా? మరి కస్టమరే సొంతం ఖర్చు పెట్టుకొని రావాలి, మీరు తీసుకొస్తారా? కంపెనీ సైడ్ నుంచి మేము కస్టమర్ కి వెహికల్ ప్రొవైడ్ చేస్తాము. ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది. ఫ్రీ సైట్ విజిటింగ్ మీరు హైదరాబాద్ నుంచి చుట్టుముట్టలు ఉంటే ఎక్కడ వచ్చినా పర్వాలేదు. ఓకే. ఫ్రీ సైట్ విజిటింగ్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ టైమింగ్ సార్, అంటే ఏ రోజు ఉంటుంది? టైమింగ్ ఏంటి? డైలీ ఉంటుంది సార్. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు మీరు. ఓకే. సండే రోజు స్పెషల్ గా ఉంటుంది. సండే రోజు జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి. ఓకే. సండే సైట్ విజిటింగ్ అంతా ఫ్రీ ఉంటుంది. ఓకే. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది, అట్లనే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా మంచి డెలిషియస్ ఫుడ్ పెడతాం. ఓకే. మనకు గోశాల ఉంది, చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిరా గోశాల అనేది? మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినాం సార్. ఇప్పుడు చిన్నగా వేసుకొచ్చి మనం 100 ఆవుల వరకు ఇక్కడ గోశాల స్టార్ట్. నేచర్ కు దగ్గర ఉండాలని చెప్పేసి మనం గోశాల కూడా స్టార్ట్ చేస్తున్నాము. కల్తీ లేని పాల నుంచి మనము పెరుగు కానీ, మనం ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కు టీ కానీ మన ఆవుల నుంచే పాలు సప్లై. ఇక్కడ పేడ కూడా మీరు ఆర్గానిక్ గా చెట్లకు యూజ్ చేస్తారు. ఆర్గానిక్ పేడ. వెనకాల నర్సరీ అనిపిస్తుంది చూస్తుంటే. నర్సరీ సార్ మనకి. ఓకే సార్. ఏమేం చెట్లు పెడతారు మరి మన పర్టికులర్ ఫామ్ ల్యాండ్ లో? ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? మనము ఫస్ట్ మెయిన్ చెట్లు వచ్చేసి శ్రీగంధము, మహాగని పెడుతున్నాం సార్. ఓకే. ఇది యాక్చువల్గా 12 years ప్రాసెస్. 12 years ప్రాసెస్. అందులో వచ్చిన ప్రాఫిట్ లో కస్టమర్ కు 50-50 షేర్ చేస్తున్నాం. ఓకే. తర్వాత ఇంకేమేమి చెట్లు ఉన్నాయి సార్ ఇక్కడ? అవి కాకుండా మళ్ళీ ఇంటర్నల్ క్రాప్ అని ఇస్తున్నాము. ఇంటర్నల్ క్రాప్ వచ్చి మునగ చెట్లు ప్లస్ అంజీరం. ఓకే సార్. మరి ఇక్కడ చూస్తే మొత్తము ఏదో కొండ మీద ఉన్నట్టు అనిపిస్తుంది, మరి నీళ్ళు ఎట్లా? ఇక్కడ వాటర్ సోర్స్ బాగుంది సార్, మీరు కావాలంటే చూడొచ్చు. మనము ఇక్కడ వాటర్, ఇక్కడ 4 బోర్లు కూడా వేసాము. మన వాటర్ చాలా బాగుంది ఇక్కడ. ఓకే. డ్రిప్ ఉందా మరి? డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టాము, మీరు ఒకసారి చూస్తే మీకు కనబడుతుంది. ఓకే. సో అక్కడ ట్యాంక్ ఉందంట, చూద్దాం అది కూడా పోయి. ఇక్కడ చిన్న నర్సరీ అయితే ఉంది. వాళ్ళు ఏమన్నారంటే 270 acres లా 50 acres సోల్డ్ అవుట్, అంతేనా సార్? అవును సార్. 50 acres సోల్డ్ అవుట్. ఫస్ట్ ఫేజ్ కింద 50 acres కంప్లీట్ చేసినాం సార్. మళ్ళీ నెక్స్ట్ 50 acres మళ్ళీ క్లీన్ చేస్తున్నాము, అది కూడా మీకు చూపిస్తాం. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ పుష్కలం ఉంది సార్. ఇక్కడ యాక్చువల్గా కొందరు ఏమనుకుంటారు, ఈ హిల్ స్టేషన్ లో వాటర్ ఉంటుందా ఉండదు అనుకుంటారు. అవును. మనకు మాత్రం మన అదృష్టానికి వాటర్ మనం 4-5 బోర్లు వేసాం ఇక్కడ. ఓకే. మనకు వాటర్ కూడా మీరు చూస్తున్నారు కదా, వాటర్ కూడా చాలా బాగుంది ఇక్కడ. వాటర్ కూడా చాలా స్వీట్ ఉంటాయి సార్ ఇక్కడ, మీరు ఒకసారి తాగి చూడండి. ఓకే. బాగుంది. తాగొచ్చు, వాటర్ డైరెక్ట్ తాగొచ్చు. ఓకే. అసలు ఇంత ప్రెషర్ వస్తాను నేను కూడా అనుకోలే. వాటర్ ఇలాంటివి మనకు 4 బోర్లు ఉన్నాయి సార్. మనం ఇంకా వేస్తున్నాం బోర్లు, అంటే బ్లాక్ ఒక బోర్, ఎవ్రీ బ్లాక్ ఒక బోర్ వేస్తున్నాము. వాటర్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం కూరగాయలు కూడా వండించుకోవచ్చు సార్. ఇక్కడేం సార్ ఏదో పెద్ద ట్యాంక్ లెక్క కనిపిస్తున్నది? మన వాటర్ ఫెసిలిటీ సార్ మనకు. ఓకే. మీరు ఒకసారి చూడండి, స్విమ్మింగ్ పూల్ లెక్కనే అనిపిస్తుంది సార్. అంటే సార్ డ్రిప్ గురించి? డ్రిప్ ఇరిగేషన్ అండి. డ్రిప్ ఇరిగేషన్ వాటర్ మనం వచ్చేసి ఇక్కడ వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ చేస్తాం ముందు. ఓకే ఓకే ఓకే. వావ్. సో ఇట్లా చేపలు ఏమైనా అట్లా ప్లాన్ ఏమైనా ఉందా సార్? చేపలు ఏం లేవండి, మనం ఓన్లీ వాటర్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ చేసి ఇక్కడ నుంచి డ్రిప్ తీసుకెళ్తాం మొత్తం. ఓకే ఓకే. ఇక్కడ మొత్తం ఇది వస్తూనే ఉన్నాయి వాటర్, ఈ వాటర్ మొత్తం నిండిపోతుంది, మేము రోజు స్టోరేజ్ చేస్తాము. ఈ ట్యాంక్ డైలీ ఖాళీ అవుతుంది, డైలీ ఖాళీ అవుతుంది, అంటే ఇక్కడ వాటర్ అంతా దీంట్లో సప్లై అవుతుంది. ఓకే. సో ఫేజ్ 2 ఎక్కడ సార్? ఇదేనా మరి? ఇక్కడ నుంచి ఇదంతా ఫేజ్ 2 అండి. ఇదంతా ఫేజ్ 2 డెవలప్ చేస్తున్నాము. ఓకే. ఇది మన సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? సేల్స్ ఇది కూడా స్టార్ట్ చేశారా? సో ఒక్కసారి ముందుకెళ్దాం రండి సార్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళు వాటర్ కూడా వృధా ఏం చేస్తున్నారు అనమాట. ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ పెట్టి వీళ్ళు ప్లాంటేషన్ పెట్టి అయితే డెవలప్ చేస్తున్నారు.
అండ్ ఇట్లా వాటర్ అయితే స్టోరేజ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఫ్రెష్ అట్మాస్ఫియర్ లో మీరు ఎవ్రీ వీకెండ్ వచ్చి ఇక్కడ మంచి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. కూరగాయల చెట్లు వేసినాము. ఒకప్పుడు ఇది సాగు చేయని భూమిని కూడా మీరు సాగులోకి తీసుకొచ్చాము సార్. మన బంజారా భూమిని కూడా తీసుకొని సాగులోకి తీసుకొచ్చాము. మనం పంట పండించి సాగులోకి తీసుకొచ్చి దానివల్ల ఇన్కమ్ జనరేట్ చేస్తాం. మన వెంచర్ లో రోడ్స్ గురించి చెప్పండి. మనం అన్ని పెద్ద పెద్ద రోడ్లు వేసినాం సార్. యాక్చువల్ గా మెయిన్ రోడ్ వచ్చేసి మనం 40 ఫీట్ రోడ్ వేసినాము. ఇంటర్నల్ రోడ్స్ మొత్తం వచ్చేసి మనము 30 ఫీట్ రోడ్ వేసినాము. అంటే రేపు పొద్దున కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇంకోటి మనకి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో 40 ఫీట్ రోడ్ 2 సైడ్లో కూడా మనకైతే కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు పెట్టి కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిందంట. సో డౌన్ ది లైన్లో అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ల్యాండ్స్కేప్. ఇక్కడ మన వెంచర్లో ఉన్న మొక్కల గురించి చెప్పండి. ఇక్కడ మనము శ్రీగంధం మొక్కలు వేస్తున్నాం సార్. ఇది శ్రీగంధం మొక్క. ఓకే. ఏంటంటే దీనికి ఎప్పుడు మనం డ్రిప్ పెడుతున్నాము. ఓకే. ఈ డ్రిప్ కూడా ఇప్పుడు తడిగా ఉంటుంది. అవునవును, మెత్తగా ఉంటుంది. ఇంకా వాటర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక తడిగా ఉన్నది. ఓకే. 24/7 వాటర్ నడుస్తూనే ఉంటుంది. వావ్, గ్రేట్. ఇది కాకుండా ఇంకేమేం చెట్లు ఉన్నాయి సార్? ఇక్కడ మనం మహాగని మొక్కలు. ఇది మహాగని మొక్కలు. ఓకే. ఈ మహాగని మొక్క కూడా మనకు ఈ వాటర్ నడుస్తూనే ఉంటాయి ఎప్పటికీ. ఓకే. ఇది కూడా డ్రిప్ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఇది ఏంటంటే మనకు 12 ఇయర్స్ క్రాప్. 12 ఇయర్స్ క్రాప్ మహాగని ఇంకా శ్రీగంధం. అది కాకుండా మళ్ళీ మన ఇంటర్నల్ క్రాప్ అంటే తొందరగా మనకు హీల్డ్ కావడానికి. అంటే మీరు ఏంటంటే తక్కువ టైంలో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. తక్కువ టైంలో ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి. సో ఇది అంజీర్లే కనిపిస్తుంది సార్. ఇది అంజీర మొక్క సార్. ఇక్కడ మరి మునగ చెట్టు కూడా ఉన్నది. ఇది ఎప్పుడు పెట్టారు సార్? సార్ ఇది మునగ చెట్టు జస్ట్ 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయింది. ఓకే. మునక్కాడల కంటే ఇప్పుడు మునగ ఆకులకు ఎక్కువ డిమాండ్. మనకు ఫార్మాసిటికల్స్ ఫార్మా కంపెనీస్ ఈ మునగ ఆకులకు పౌడర్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. అవును. ఈ పౌడర్ వచ్చేసి మనకు షుగర్ పేషెంట్లకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఈ ఆకులను చాలా వాడుతున్నారు. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కూడా మాక్సిమం చాలా మందికి చిన్న ఏజ్లోనే షుగర్ అంటే డయాబెటిక్ అయిపోతారు అనమాట. అది దృష్టిలో పెట్టుకొని సార్ వాళ్ళు ఇక్కడ వెంచర్లో మునగ చెట్టు కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రాప్ అనమాట. సో దీనివల్ల కూడా మనకు ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా సార్? అంటే మానిటరీ బెనిఫిట్స్ ఎవరైతే ఇక్కడ ఇది మెడిసినల్ వాల్యూ ఉన్న ట్రీ సార్. ఇది ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనము కస్టమర్లకు దీనిపైన కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తున్నాం. ఇక్కడ మీరు ప్లాటింగ్ చేసేసారు కదా, అండ్ 605 స్క్వేర్ యార్డ్స్ 5 గుంటాస్ అంటారు కదా. సో మరి మార్కింగ్ ఎట్లా చేసారు సార్? ఇది మార్కింగ్ వచ్చేసి ఇప్పుడు ఇది అతురాయి ఉంది కదా సార్. ఓకే. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు. ఓకే. ఆ మధ్యలో ఉన్నది. ఓకే. అటు నుంచి మళ్ళీ అక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గర ఒక రాయి కనబడుతుంది. ఓకే. ఓకే. ఆ రాయి నుంచి మళ్ళీ ఇక్కడ రాయి వరకు. ఇది ఒకటి 605 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఒక ఫ్లాట్ సైజ్ అంటే మినిమం ఫ్లాట్ సైజ్ 605 స్క్వేర్ యార్డ్స్ మీన్స్ ఒక 5 గుంటాస్. ఓకే సార్. మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్ గా మీరు స్టెప్ బై స్టెప్ పెట్టినారు, చూపించారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. కూరగాయల మొక్కలు కూడా పెట్టినారు. అయితే ఇది రిసార్ట్ అంటున్నారు కదా సార్ వెనకాల, అక్కడ నుంచి మనం వచ్చినాం కదా. సో ఈ రిసార్ట్ ఎంత ఏరియా ఉంది, దానిలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? ఇక్కడ టోటల్ వచ్చేసి 7 ఎకర్స్ రిసార్ట్ సార్. 7 ఎకర్స్. ఇక్కడ క్లబ్ హౌస్, ఇందులోనే మనము క్లబ్ హౌస్ లో మళ్ళీ కాటేజెస్ కడుతున్నాము. ఓకే. కంపెనీ సైడ్ నుంచి కొన్ని కాటేజెస్ కడుతున్నాము. ఆ కాటేజ్ మీకు అకామిడేషన్ కస్టమర్ కి అకామిడేషన్ ఫ్రీ ఇస్తాము. ఓకే. ఫ్యూచర్ లో సుమారు ఎన్ని ఎకరాలకు మీరు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు 270 ఎకర్స్ అంటున్నారు. అవును సార్. మేము ఫ్యూచర్ లో మేము 1000 ఎకర్స్ వరకు 1000 ఎకర్స్ ఎట్లయితే డెవలప్ అవుతుంటుందో ముందు అట్లా వెళ్తుంటారు అనమాట. అండ్ వేరే ప్లేస్లలో వెళ్తే మీకు ఒక్కసారి ప్లాట్ ఫామ్ ల్యాండ్ ఉన్న తర్వాత పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. బట్ మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ మెయింటెనెన్స్ వరకు ఇస్తారు సార్? 12 ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తారు. 12 ఇయర్స్. మన గోల్డ్ స్క్వేర్ అవెన్యూస్ వైల్డ్ వుడ్స్ వెంచర్ అయితే చాలా బాగుంది సార్. ఇంత పెద్ద ఫామ్ ల్యాండ్ అంటే చాలా ప్లేస్లలో ఉన్నాయి, బట్ ఇక్కడ నాకు నేచర్ నచ్చింది. మీరు చూపించిన లొకేషన్ ముంగట వ్యాలీ టైప్ ఉంది, హిల్ స్టేషన్ లెక్క అనిపిస్తున్నది. సార్ వాళ్ళ ఆఫీస్ మియాపూర్ లో ఉంది. డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ పెడతా, అట్లనే సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా. మీరు ఏ టైం కైనా కాల్ చేయండి. సార్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ us. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మన కస్టమర్స్ కి గోల్డ్ స్క్వేర్ అవెన్యూ కాబోయే కస్టమర్స్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీరు ఒకసారి సైట్ విజిటింగ్ చేయండి, మీకు ఆటోమేటిక్ ఇక్కడ సైట్ నచ్చుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నచ్చుతారు. ఇక్కడ అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. టోటల్ గా ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది సార్. మీరు ఒకసారి వచ్చిందంటే ఆటోమేటిక్ గా నచ్చుతారు. కలుస్తూనే ఉందాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా మీరైతే మన వైల్డ్ వుడ్స్ వీళ్ళ వెంచర్కి రండి, వీళ్ళ ఫామ్ ల్యాండ్ చూడండి. మీరు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేది. సో థ్యాంక్ యూ అందరికీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.